నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతుందా? కొద్ది రోజుల నుంచి కేటీఆర్కి కవిత గ్యాప్ వస్తుంది. ఈ నేపథ్యంలో కవితకు రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తుండో, మరోవైపు హరీష్ రావుతో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినాడు. పార్టీ 2 లేదా 3 ముక్కలుగా చీల్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇదే విషయం మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమారి గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం ముఖ్యంగా మీరు కూడా వినుండొచ్చు న్యూస్, కేటీఆర్కి కవితకు పడట్లేదు. మరోవైపు హరీష్ రావు కూడా రీసెంట్గా ఆయన బయటకు వచ్చి ఒక పెద్ద స్టేట్మెంట్ అనుకోవచ్చు మేడం, నేను కేటీఆర్ కింద పనిచేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి ఆయన మాట్లాడినట్టు. నిజంగా ఆయన మాట్లాడిన మాటలు కానీ ఈ కవిత కూడా ఆమెకు సెట్ అవ్వకుండా బయటకు వచ్చి పార్టీ పెట్టే అవకాశం ఉందంటారా మేడం? ఏమో గుర్రం ఎగరవచ్చు. ఇప్పుడు పార్టీ పెట్టిన ప్రతి వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వాలి అని లేదు. ఎక్కడ ముఖ్యమంత్రి అవ్వాలని ఉద్దేశం కూడా ఉండకపోవచ్చు. కానీ వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వకుండా చేయడం కోసం కూడా పార్టీ పెట్టచ్చు, చెడగొట్టడానికి కూడా. ఇప్పుడు నాకు మంచి జరిగినా పర్వాలేదు, జరిగినా జరగకపోయినా పర్వాలేదు, రెండో వాడికి మంచి జరగకూడదు అనే ఒక తత్వం మనిషిలో ఉంటది. అదే ఇప్పుడు ఆమెని ఆ విధంగా నడిపిస్తుందేమో. అంటే లిక్కర్ స్కామ్ విషయంలో బహుశా బీజేపీ వాళ్ళతోటి సరి అయిన మంతనాలు జరిపి తనని అతి త్వరగా జైల్లోంచి తీసుకొచ్చేలాగా చేయలేదు అనే ఒక కోపం కవితకు ఉండుండొచ్చు. ఓకే. అయితే మరి ఒకవేళ ఆమె లాబీ చేసుకొని నేను బీజేపీకి సహకరిస్తాను అనే ఒక మాటతోటి ఆమె బయటకు వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు కేసీఆర్ పార్టీని అంటే టీఆర్ఎస్ పార్టీని అస్థిరపరిస్తే, సుస్థిరపరచకుండా అస్థిరపరిస్తే గనక లాభం ఎవరికి? బీజేపీ పార్టీకి. అవును మేడం. ఇప్పుడు ఈ పార్టీలో నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళలేని వాళ్ళు బీజేపీలోకి వెళ్తారు. అందుకోసం ఈ బీజేపీకి ఏజెంట్గా పనిచేసిన ఆశ్చర్యపోకర్ల కవిత. ఈ ప్రాసెస్లో ఇప్పుడు ఒకవేళ ఇలాంటి అస్థిరపరిస్తే గనక నాకెలాగూ నా పరిస్థితి ఎలాగో బ్యాడ్ అయిపోయింది, బాగున్న అన్న పరిస్థితి ఏదో బాగుంది, ఒక ప్రతిపక్ష నాయకుడుగానో లేకపోతే నెక్స్ట్ సీఎం అనే ఏదో ఒక ఆశ ఆయనకైతే ఉంటది కదా. ఆ ఆశ ఎందుకు ఉండాలి, నేను అవ్వంది రెండో వాళ్ళు ఎందుకు అవ్వాలి అనే తత్వంతో ఆమె చేయొచ్చు ఒకటి. రెండోది, తనకి కూడా ఒక అస్తిత్వం కావాల్సిన పరిస్థితి వచ్చినట్లుంది. ఒకప్పుడు ఆమె అస్తిత్వం ఏంటి? తెలంగాణ జాగృతి. ఈ తెలంగాణ జాగృతిని పక్కన పెట్టేసేసి తెలంగాణ వచ్చిన తర్వాత ఆమె అస్తిత్వం ఎక్కడ చూసుకుంది? పార్లమెంటరీ రాజకీయాల్లో ఆమె అస్తిత్వాన్ని చూసుకుని ఎన్నికల్లో పోటీ చేసింది, గెలిచింది, తర్వాత ఓడింది, తర్వాత ఎమ్మెల్సీ అయ్యింది. అయినప్పటికీ కూడా ఈ మొత్తం ఎపిసోడ్లో ఎక్కడ ఆమెకు తెలంగాణ జాగృతి కనిపించలా, ఎక్కడ అసలు దాన్ని పక్కన పడేసేసింది. కానీ ఆ జాగృతికి ఒక ప్రత్యేక జెండా కూడా ఉంది కదా మేడం. అదే అంతా సిద్ధం చేసుకున్నది, దాని మీదనే పోరాటం చేసింది, దాని మీదనే. అసలు కవిత అంటే ఎవరికి తెలుసు? కల్వకుంట్ల కవిత కేసీఆర్ కూతురు, తెలంగాణ జాగృతి. ఆమెకున్న అస్తిత్వం అదే కదా జాగృతి. అయితే ఈ పరిస్థితుల్లో ఆమె ఒక్కసారి ఎంపీ అయిపోయిన తర్వాత ఇంకా తెలంగాణ జాగృతి అవసరం లేదు అనుకుంది. ఆమె పక్కన ఎంపీ అని వచ్చేసింది, కల్వకుంట్ల కవిత ఎంపీ అని వచ్చేసింది. తర్వాత ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ అయింది, పక్కన ఎమ్మెల్సీ వచ్చేసింది, తర్వాత జైలుకి వెళ్ళింది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆవిడకి ఒక అస్తిత్వం కావాలి, అందుకే మళ్ళీ తెలంగాణ జాగృతిని పట్టుకుంది. ఈ తెలంగాణ జాగృతిని పట్టుకోవడమే కాకుండా పనిలో పనిగా ఆమె ఉద్దేశం ఏంటి అంటే, నేను ఆ రోజు జైలుకి వెళ్తే నన్ను త్వరగా బయటికి తీసుకురాలేదు వీళ్ళు, వీళ్ళ కెపాసిటీసు వీళ్ళ క్యాపబిలిటీస్ ఉపయోగించి, అంటే వీళ్ళు రాజకీయంగా వీళ్ళ అస్తిత్వాన్ని కోరుకున్నారు తప్పితే నన్ను జైల్లో మగ్గనిచ్చారు కొన్ని నెలల పాటు అనే ఒక బాధ, కోపం అయితే ఆవిడకు ఉన్నాయి ఖచ్చితంగా. ఏదో మొక్కుబడిగా వచ్చి అన్నకి కాళ్ళకి దండం పెట్టింది, భర్త కాళ్ళకి దండం పెట్టింది, ఏదేదో చేసింది. కానీ ఏది ఏమైనప్పటికీ ఆమె కళ్ళల్లో మట్టుకు ఆ బాధ క్లియర్ కట్గా కనిపించింది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఆమెకి ఎంత నెగటివ్నెస్ వస్తే ఆమెకి పొలిటికల్ షేర్ ఇవ్వాల్సిన అవసరం అంత తగ్గుతుంది కదా అని కేటీఆర్ కూడా అనుకుని ఉండొచ్చు.
మేడం పదవి ముంగట ఈ బ్లడ్ రిలేషన్ ఇవన్నీ అబ్బే ఏముండవు. అసలు మనకి రాజుల కాలం నుంచి ఉన్నదే కదా, అంత తండ్రిని power చంపి కొడుకు, కొడుకుని చంపి తండ్రి, అంతఃపుర రాజకీయాలన్నీ మనం చూసినాయే కదా. అసలు రాజకీయాల్లో అస్సలు ఉండవు, తన మన ఏమీ ఉండవు. పవర్ అంతా ఉంటుందా మేడం? అంతే అంతే, దాని పవరే అంత. సీట్ పవరు, అధికారం పవరు. దీంతో ఆమెకు ఒక అస్తిత్వం కావాల్సి వచ్చింది. అందుకని ఆమె అసలు వేరే పార్టీ పెడుతుందని కూడా అనుకుంటున్నారు. సరే పార్టీ పెడితే ఎంతవరకు మనగలుగుతుంది? ఇప్పుడు షర్మిల పార్టీ పెట్టి ఏం చేసింది? మళ్ళీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో కలిసింది. అట్లాగే ఈమె ఎక్కడ కలవాలి అంటే, ఈమె గెలిస్తే కేసుల గురించి బీజేపీలో కలవాలి. బీజేపీలో కలిస్తే ఒక రకంగా అన్నకి దెబ్బే. ఆమె తనకు అవసరమైన పని చేసుకుంటూ అన్నకి వ్యతిరేకమైన పని కూడా చేసి, అంటే రెండెందాల లాభం అంటారు కదా, అయ్యే అవకాశం ఉంది. కానీ బీజేపీతో మీరు అన్నట్టే సంప్రదింపులు జరుపుతుంది, బీజేపీ అధ్యక్ష పదవి కూడా అడుగుతుందని కూడా ఒక న్యూస్ చూడడం జరిగింది మేడం ఈరోజు. పైగా ఇంకొకటి ఏంటంటే, ఈ దేశంలో జైలుకి వెళ్ళిన ప్రతి వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు. ఈవిడ కూడా ఇప్పుడు బీజేపీలో చేరి ఈవిడ కూడా జైలుకి వెళ్ళి వచ్చింది కాబట్టి ఈవిడికి ముఖ్యమంత్రి అవ్వాలని ఉన్నా ఆశ్చర్యపోకర్లా. ఆ విధంగా ఉండొచ్చు. అసలు రాజకీయాల్లో ఏది మనము ఊహించనియే జరుగుతాయి. ఊహించని జరగటాన్ని రాజకీయాలు అంటారు. ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఎప్పుడు మహిళా ముఖ్యమంత్రి కాలేదు అసలు ఇప్పటి వరకు. లేదు. ఈవిడ కూడా ఖచ్చితంగా అవుతుందని గ్యారంటీ ఏం లేదు. బీజేపీ వాళ్ళు అవనిస్తారా? బీజేపీ వాళ్ళు ఎంతమంది లేరు ఇక్కడ. ఇప్పుడు లెక్కేస్తే ఫస్ట్ ముందు రెడీగా ఉండేది, పోరాటానికి రెడీగా ఉన్నా లేకపోయినా కిషన్ రెడ్డి రెడీగా ఉంటాడు. అసలు నేను బీసీని, నేనే అసలు అని బండి సంజయ్ వచ్చేస్తాడు. మూలలోని ముసలోళ్ళు కూడా వచ్చేస్తారు కదా పదవి అంటే. ఈవిడికే దక్కుతుందన్న గ్యారంటీ ఏంటి? కాకపోతే ఏంటంటే ఆవిడ ఆ విధంగా పావులు కదుపుతున్న మాట అయితే వాస్తవం. ఇప్పుడు నేను పార్టీ పెట్టాలనా? లేదు, మీ పార్టీలో నాకు సముచితమైన స్థానం ఇస్తారా? సముచితమైన స్థానం అంటే సీఎంను మించింది ఏముంటుంది ఇంకా? హరీష్ రావు కూడా, ఆయన కూడా, అంటే ఆయనతో ఉన్నటువంటి వర్గం ఎమ్మెల్యేలు, ఆయన మాజీ ఎమ్మెల్యేలు అనుచరులు అందరూ కూడా ఇదే రైట్ టైము, నువ్వేంది కేటీఆర్ కింద పనిచేసేది. ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ ఏ ప్రోగ్రాం పైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ వచ్చిననే మీడియాలో వస్తుంది. మన తీన్మార్ మల్లన్న కేటీఆర్ హరీష్ రావు ముగ్గురు భేటీ అయితే మేడం, కేటీఆర్తో తీన్మార్ మల్లన్న భేటీ అని ఉంది, కానీ హరీష్ రావు పేరు ఎక్కడ వస్తలేదు. సో ఆయన కింద పనిచేస్తా నేను ఒప్పుకున్నాడు, కానీ ఆయన వర్గము మీరు ఇదే మంచి తరుణము పార్టీ పెట్టండి అని ఫోర్స్ చేస్తున్నారంట మేడం. ఆయన పెడితే ఎట్లుంటుంది మేడం? పెట్టడా హరీష్ రావు పెట్టడం. హరీష్ రావుకి ఆయనకున్న ఇమేజ్ ఆయనకుంది. ఆయన ఇప్పుడు రాజకీయాల్లో కావాల్సింది ఏంటి అంటే, నేనేదో గుర్రం ఎగరవచ్చు అన్నాను కానీ అది వాస్తవం కూడా. అయితే తన పరిధి ఏంటి, తన పరిమితి ఏంటి తెలిసిన వాడే ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉంటాడు. హరీష్ రావుకి తన పరిధి, తన పరిమితి తెలుసు. లేకపోతే అసలు ఎప్పుడోనే చేయగలిగి ఉండే గనక ఒక రకంగా నంబర్ 2 హరీష్ రావే. కేసీఆర్ తర్వాత హరీష్ రావే. కానీ మధ్యలో సంతోష్ కుమార్ వచ్చి చేరాడు. ఇలా చాలా ఈక్వేషన్స్ వచ్చేసినాయి. ఈ ఈక్వేషన్స్ వచ్చిన దరిమిలా నా శక్తి ఏంటి, నా బలం ఏంటి, నా బలహీనత ఏంటి, నా స్ట్రెంగ్త్ నేను ఎక్కడ చూపించుకోవాలి అనే విషయంలో హరీష్ రావుకి తెలిసినంతగా వీళ్ళకి ఎవరికీ తెలియదు. హరీష్ రావుకి తన వ్యక్తిగతమైన ప్రతిష్ట ఉంది. కేటీఆర్కి వ్యక్తిగత ప్రతిష్ట ఎక్కడుంది? టీఆర్ఎస్ ప్రతిష్టే కేటీఆర్ ప్రతిష్ట. కేటీఆర్కి వ్యక్తిగతంగా ఏమీ లేదు. కేసీఆర్ కొడుకు అంటారు, అది ఇది కాదంటే. కానీ హరీష్ రావు అట్లా కాదు. హరీష్ రావు కేసీఆర్ లాగా తానొక ట్రబుల్ షూటరు, ప్లస్ అతనికి ఒక వ్యక్తిగతమైన ఒక ఏమనాలి, ఒక సంపద అనాలి, ఒక ఫాలోయింగ్ ఉంది సమాజంలో హరీష్ రావుకి. అది హరీష్ రావు బలం. ఆ రకంగా చూస్తే కేసీఆర్ కొడుకు అయ్యాడు కాబట్టి నాయకుడు అయ్యాడు, కానీ హరీష్ రావు స్వతహాగానే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి హరీష్ రావు దగ్గర. ఒకరికి కష్టం వచ్చిందంటే స్పందించే గుణం ఉంది, సత్వరమే చర్య తీసుకునే అంటే స్పాంటేనియస్ ఇది ఉంది అతని దగ్గర. డెసిషన్ మేకింగ్ అవన్నీ ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్లో ఉంటాడు. గ్రౌండ్ లెవెల్లో అతనికి చాలా బలం ఉంది. ఎవరైనా క్షేత్రస్థాయిలో ఎవరైతే నాయకులుగా ఎదుగుతారో వాళ్ళు ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉంటారు. అందుకని ఏంటంటే ఈ విషయంలో కేటీఆర్కి మార్కులు తక్కువే. ఇంకా ఒక రకంగా క్షేత్రస్థాయిలో ఈ తెలంగాణ జాగృతి పేరుతోటి కవితే ఇంకెక్కువ పాపులారిటీని సంపాదించుకుంది.
కాకపోతే ఏంటంటే ఈ లిక్కర్ స్కామ్ తోటి ఒక్కసారిగా మొత్తం డమాల్ అయింది. ఇప్పుడు కూడా ఆమె ఏంటంటే ఏదో పంటి బిగువుకి తన సత్తా చాటాలి, తన అస్తిత్వాన్ని నిరూపించుకోవాలి అని చెప్పి బీజేపీ వైపు చూడటమే కానీ మామూలుగా అయితే ఏముందండి, కేసీఆర్ కూతురు కాబట్టి తెలంగాణ జాగృతి పెట్టగలిగింది. కేసీఆర్ కూతురు కాబట్టే ఎంపీగా గెలిచింది, కేసీఆర్ కూతురు కాబట్టే ఎంపీగా ఓడిపోయిన ఎమ్మెల్సీగా ఇచ్చాడు వాళ్ళ నాన్న. అందుకని ఏంటంటే ఆ విషయమే కదా అబాస్ పాలైంది. తెలంగాణలో ఒక కుటుంబంలోనూ ఉద్యోగం రాలేదు కానీ ఈ కుటుంబానికి 4 ఉద్యోగాలని అందరూ పాట పాడింది అదే కదా. అందుకని ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ కవిత సొంత పార్టీ పెట్టేదానికంటే కూడా బీజేపీ వైపు చూస్తుందనేదే వాస్తవం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.